అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మనందరి ప్రియతమ నేత భావి ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారికి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పెద్దల దిగ్విజయ్ సింగ్ గారికి, కార్యదర్శి కుంతియా గారికి, అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకులు షబ్బీర్ అలీ గారికి, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అతిరథ మహారథులందరికీ, ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు జగ్గారెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, గీతారెడ్డి గారు, సునీత లక్ష్మారెడ్డి గారు, స్థానికంగా ఇంత పెద్ద సమావేశం ఏర్పాటు చేసినటువంటి స్నేహితులారా, అనేక గ్రామాల నుంచి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి సోదర సోదరీమణులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే సుదీర్ఘంగా మన ప్రియతమ నేత ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేక రకాలైనటువంటి అకృత్యాల గురించి చాలా చక్కగా వివరించారు. నేను కేవలం మూడు అంశాలు చెప్పి ముగించదలుచుకున్నాను. స్నేహితులారా, ఎన్నో ఆశలతో దశాబ్దాలు పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తే, ఈ రాష్ట్రంలో ఆత్మాభిమానంతో బతికేటువంటి రైతాంగ సోదరుల చేతులకి సంఖ్యల వేసి నడి బజార్లో అరెస్ట్ చేసి తిప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అవసరమా అని చెప్పి మీ అందరిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఉద్యమానికి ఊపిరిపోసి, తెలంగాణ వాదం కోసం ఊపిరిపోసి అనేక మంది అగ్నికి ఆహుతై అనేక మంది పోరాటాలు చేసి తెచ్చుకున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఉద్యోగాలు కావాలని అడిగితే అనేక రకాలైనటువంటి కేసులు పెట్టి ఉస్మానియా యూనివర్సిటీని కంచెతో బంధించి ఓపెన్ జైలుగా చేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని ఖైదీలుగా చేసినటువంటి ఈ ప్రభుత్వం అవసరమా అని కూడా నేను అడుగుతూ ఉన్నాను. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 2013లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ చట్టాన్ని గత 3 సంవత్సరాలుగా అమలు చేయకుండా దాదాపు 30,000 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించినటువంటి ఈ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో అవసరమా అని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను. అందుకోసమే మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానీ, యువకులు కానీ, రైతులు కానీ, లేకపోతే పోరాటం చేసినటువంటి విద్యార్థులు కానీ అందరూ కూడా గత 3 సంవత్సరాలుగా వంచనకి గురయ్యారు. ఆ వంచనకు గురవుతున్నటువంటి ఈ సందర్భంలో అందరూ ఏకమై ఈ తెలంగాణ రాష్ట్రం కేవలం 3 సంవత్సరాల్లో 70,000 కోట్ల రూపాయలు అప్పు చేసి తాకట్టు పెట్టిన ఈ రాష్ట్రాన్ని విడిపించుకోవడం కోసం మరొక్కసారి పోరాటం చేయవలసినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఆ పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా కూడా పిలిపిస్తూ మీ వచ్చినటువంటి మీ అందరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.